హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త, ఎమ్మెల్సీ కవిత షాక్ అండి. ఆమెకి 7 సంవత్సరాల వరకు అనైతే చూస్తున్నాము. సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయండి. సో ఇక వివరాలకు వచ్చినట్లయితే, అలా జరిగితే ఎమ్మెల్సీ కవిత గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉందండి. అది ఎలా అంటే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందండి. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన ఈ అధికారులు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారండి. సో విచారణ కోసం 10 రోజులు రిమాండ్ కోరారు. కానీ కోర్టు ఆమె ఒక మహిళగా దృష్టించుకొని 10 రోజులు అయితే ఇవ్వలేదు. 7 రోజులు మాత్రమే జ్యుడిషియల్ రిమాండ్కు అయితే కోర్టు అనుమతిని ఇచ్చిందండి. దీంతో ఆదివారం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సో ఈ క్రమంలోనే కవిత నిందితురాలుగా తేలితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందనే చర్చ అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోందండి. ఈడీ అధికారులు కవితపై పిఎంఎల్ఏ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేస్తారండి. ఈ కేసులో నేరం రుజువైందంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు, అంటే కనిష్టం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉందండి. దీంతో పాటుగానే 5 లక్షల జరిమానా కూడా నగదు రూపంలో అయితే విధిస్తారు. సో మరి ముఖ్యంగా కవిత నిందితురాలుగా రుజువైతే తన ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి అయితే వస్తుంది. సో టోటల్గా 3 డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, రెండోది 5 లక్షల రూపాయల వరకు జరిమానా, అలాగే ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అండి. సో మరి ముఖ్యంగా కవిత నిందితురాలుగా రుజువైతే ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోతుందండి. సో ఈ కేసులో కనీసం 45 రోజులైనా జైల్లో ఉండవలసి అయితే వస్తుందండి, మినిమం టు మినిమం. ఇంకా ఆ తర్వాతే బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 23 వరకు అయితే విచారణ చేయనున్నారండి. ఈ రోజు వరకు ఇది అండి ఇవాళ వరకు ఉన్న టాపిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.